ఈ బులెటిన్ సమర్పిస్తున్నవారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట. నమస్తే, వి న్యూస్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. పిల్లల గుణింతాలు కూడా చెప్పలేకపోవడం ఏంటి? ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. క్రీడల ద్వారా మానసిక ఒత్తిడిని జయించవచ్చు. ఏపీ సీఎం కప్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. రొంపిచెర్ల మండలంలో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంట పరిశీలన చేసిన వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ నాయక్. పిల్లలు గుణింతాలు కూడా చెప్పలేకపోవడం ఏంటి? ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి కోటప్పకొండలోని మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఒకే తరగతి గదిలో 3వ తరగతి వరకు పిల్లలను కూర్చోబెట్టి పాఠాలు బోధించడం సరికాదన్నారు. 3వ తరగతి విద్యార్థులు గుణింతాలు కూడా చెప్పలేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. పిల్లలకు అక్షరాలు కూడా తెలియకపోవడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో చెప్పిన పాఠాలు అన్ని పిల్లలు మర్చిపోయారా అని ఉపాధ్యాయులు చెప్పడం పట్ల మండిపడ్డారు. 5వ తరగతి విద్యార్థులు టెక్స్ట్ బుక్స్ లోని పాఠ్యాంశాలను చదవలేకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. పిల్లలు విద్యా ప్రమాణాల్లో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పాఠశాలలోని విద్యార్థులకు యూనిఫామ్ లేకపోవడం పాటు ఉపాధ్యాయుల పనితీరు కూడా బాగాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నాడు నేడుకు అమ్మఒడి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తుంటే ఉపాధ్యాయులు సరిగ్గా పాఠాలు కూడా చెప్పలేకపోవడం ఏమిటని నిలదీశారు. పాఠశాల విద్యా వ్యవస్థ మారకపోతే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. ప్రాథమిక పాఠశాల దశలో విద్యార్థులు యాక్టివ్గా ఉంటారని, జ్ఞాపక శక్తి బాగా ఉంటుందని అన్నారు. ఇలాంటి దశలో చెప్పే ప్రతి విషయంలో వారి మనసులో నాటుకుపోతుందన్నారు. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడతారని అన్నారు. ఉపాధ్యాయుల పనితీరులో మార్పు రాకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆకస్మిక తనిఖీల్లో ఎమ్మెల్యే గారి వెంట ఎంపీపీ మోగబోయిన శ్రీను గారు, జడ్పీటీసీ చిట్టిబాబు గారు, రొంపిచెర్ల జడ్పీటీసీ పిల్లి ఓబుల్ రెడ్డి గారు, కోటప్పకొండ సర్పంచ్ నాగిరెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, పుల్లారెడ్డి గారు, జాన్ గారు, ఇతర ప్రముఖులు ఉన్నారు. ఏమంటారు? అంతేనా పేరు? ఇక్కడి నుంచి దీనిపై దాకా రావాలి, మా ఇక్కడ దాకా రావాలి. మా యా అంటే పెద్ద సొమ్మ పెట్టి ఇక్కడ దాకా దీని లెవెల్లో ఉండాలి. యా మా అంటే ఈ లెవెల్లో ఉండాలి. రైట్. ఈ అమ్మాయి 3rd క్లాస్. గుణింతం అంటే తెలీదా? చదువుతారా? కా కా గుణింతం అన్ని చా గుణింతం ఈ గుణింతాలు అంటారు. చదువుతారా? నిన్నేమంటారు? చెప్పు. అది అట్లా చదువుకుంటారా? 3rd క్లాస్ వాళ్ళకి రాకపోతే మాటలు రావాలి. గుణింతాలు మాటలు గుర్తుపట్టట్లేదు అసలు తెలుగు భాష. పిల్లల చేత బోర్డు మీద రాపించి వర్క్ చేయించండి, ఫాస్ట్గా చేయించండి, తొందరగా చేయించండి. మీరంతా ఎడ్యుకేటెడ్ కదా, మీరు బీఈడీ వాళ్ళు. తెలుగు అంటే ఇంకా తెలుగే ఎట్లా ఉంది, మరి ఇంగ్లీష్ పరిస్థితి అసలే రాదు. ఇది చెప్పడం కాదు, మీరు చెప్పి వాళ్ళకి మీరు ఈ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తేనే వాళ్ళు పై లెవెల్లో వాళ్ళకి కనీసం ఫౌండేషన్ ఉంటే పై లెవెల్. ఇప్పుడు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టించి, ప్రభుత్వం చూడండి ఎంత ఖర్చు పెట్టించి నాడు నేడు స్కూల్స్, బ్లాక్ బోర్డులు, బెంచీలు, ఆ బెంచీలు చూసారు, భోజనం, పుస్తకాలు అన్నీ ఇచ్చి చదువు చెప్పకపోతే ఉపయోగం ఉందా?
నిన్న చెప్పి చదువు చెప్పకపోతే ఉపయోగం ఉందా? చెప్పండి మీరు. ఎంత ఇస్తారు సుమారు? ఉజ్జాయింపు చెప్పండి. ఎంత ఇస్తారు? ఎంత ఇస్తుంటారు మీకు? నేను ఉజ్జాయింపు కూడా అంటే 70,000. సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఎంటెక్ చేసి హైదరాబాద్లోనూ ఢిల్లీలోనూ ఉంటే వాళ్ళకి 50,000 60,000 వచ్చేస్తున్నారు. 70,000 వచ్చేవాళ్ళు 1,00,000. మీరు చక్కగా నర్సరావుపేట ఉంటారు, 10 కిలోమీటర్ల దూరంలో ఉంటే పిల్లలకి పాఠం చెప్పి బేసిక్స్ మొత్తం ఫ్రీ కరోనా పీరియడ్లో ఒకటి చెప్పేదేనండి. నేను ఎంబీబీఎస్ అయిపోయింది, మేము అన్నీ అయిపోయింది. బేసిక్లు ఇప్పుడు కూడా మనకు గుర్తున్నాయి, నేను చెప్పాలి. అది మనం చెప్పేది ముద్ర పడిపోతుంది వాళ్ళకి. ఈ వయసులో వాళ్ళకి మెమరీ లేదంటే నేను ఒప్పుకోను. వెరీ గుడ్ మెమరీ ఉంది, అమ్మాయి చక్కగా రాసింది, బాగా అక్షరాలు రాసింది. అలాంటి వాళ్ళకి కేవలం టీచింగ్ చేసి వాళ్ళని జాగ్రత్తగా మౌల్డ్ చేస్తే, ఎందుకు ప్రైవేట్ కాన్వెంట్లకి ఇంకా పిల్లలు వెళ్తున్నారంటే ఇదే కారణం. టీచింగ్ సరిగ్గా ఉంటారు, టీచింగ్ సరిగ్గా లేదు. ఆ స్టాండర్డ్ క్వాలిటీ ఇవ్వండి, రోజు రాపించండి ఒక చేత, వాళ్ళకి వచ్చు లేదో వెరిఫై చేయించండి, రిపిటేషన్ చేయించండి. ఇట్లా కాదు, ఏ క్లాస్ వాళ్ళు ఆ క్లాస్లో కూర్చోవాలి. రేపటి నుంచి ఇలా ముగ్గురిని కూర్చోబెట్టి చేస్తే వీళ్ళకి వచ్చింది వాళ్ళు మిస్ అవుతారు, వాళ్ళకి వచ్చింది వీళ్ళు. ఏ క్లాసుకి ఆ క్లాస్ కూర్చోబెట్టండి. 5 క్లాసులు వాడండి, 5 క్లాస్ రూమ్స్. ఏ క్లాస్ కాదు వర్క్ ఇచ్చి చెప్పండి. జాగ్రత్తగా చెప్పాలి. చదువు స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ కావాలి. మీరు అది ఎట్లా ఉన్నాయి? అది ఇంతేనా? డ్రెస్ కుట్టించుకోలేదు, డ్రెస్సులు కావాలి. డ్రెస్సులు లేకుండా ఉండకూడదమ్మా, డ్రెస్సులు కుట్టించుకోవాలి. 15 చదువు ఒకసారి చదువు. చెప్పు నెక్స్ట్. అయిపోయింది ఇదేంటా నెక్స్ట్? వీరయ్య acre of land. Acres అంటే 5 గేదెల్ని అతను పెంచుతున్నాడు, దాన్ని రేట్స్ అంటారు. నెక్స్ట్ సెంటెన్స్ అర్థం చేసుకో. ఈ లివ్స్ బై సెల్లింగ్ మిల్క్ అంటే అతను పాలు అమ్మి బతుకుతున్నాడు, జీవిస్తున్నాడు. నెక్స్ట్ సెంటెన్స్ ఈ ఎగ్స్ 10,000 రూపీస్ పర్ మంత్ అంటే అర్థమైంది. ఇంగ్లీష్ మీడియం అసలు ఇంగ్లీష్ మీడియం వదిలేసేయండి. అసలు తెలుగే చదవటం లేకపోతే ఇంగ్లీష్ ఏమర్థమవుతుంది? అసలు చదవటం అక్షరాలు గుర్తుపట్టాలి. తెలుగును అక్షరాలు ఒత్తిడి కొడతారు. రీసెంట్ ఎప్పుడు క్లాస్ చేయాలి సార్. యాక్చువల్లీ ఈ క్లాస్ ఇంకా రావాలి సార్. అబ్బాయి రెగ్యులర్ వస్తారు, ఎప్పుడు ఇరెగ్యులర్ రాదు. ఇరెగ్యులర్ అయినా అమ్ముతూ జీవన కొనసాగిస్తున్నారు. తెలుగులో చదువుతాం కానీ చదువు తెలుగు తెలుగు గట్టిగా చదువు.
ఐదా ఏంటి 5 తెలుగు చదవాలండి కొన్ని ఎకరం సంపాదించారు 5 గేదెలను పర్మనెంట్ కాకుండా గుడి కానీ సార్ టెక్స్ట్ బుక్ తెలుగు చదువుకోవడం రావు రావండి చెప్తున్నారా మీరు అక్షరాలు గుణింతో రాశారు ఎవరు రాశారు రివిజన్ కాదు అసలు వాళ్ళ చేత బోర్డు మీద రాపించాలి బోర్డు మీద రాపించి గుణింతో రాపించి గుణింతో అంటే ఏంటి అక్షరం అంటే ఏంటి ఏదైతే తెలుగులో కూడా చెప్పాలి కదా ఇంగ్లీష్ మీడియం ఉంది సరే తెలుగులో చెప్పాలి 3-5 అవి కూడా చెప్పకపోతే అసలు మరి ఆ ఎడ్యుకేషన్ లేకపోతే అసలు ఏం చెప్తారు 1వ తరగతిలోనే రావాలి 1వ తరగతిలో రావాలి బేసిక్స్ అదేంటి కాకి ఏమి ఇచ్చారు అక్షరాలు కదండి ఫస్ట్ అక్షరాలు కదండి ఇదేం అక్షరం కాకి ఏమి ఇచ్చారు ఇక్కడ ఏం అక్షరం ఇది ఆ కానే కరెక్టేనమ్మా పైన ఇచ్చారు కదా ఏత్వం ఇచ్చారు ఏత్వం గుణితాలు వచ్చా కా గుణితం చెప్పు అట్లా చెప్పకూడదు మూడు ఎనిమిదిలు థర్డ్ క్లాస్ వరకు ఎన్ని ఎక్కాలు కావాలండి తెలుసుకున్నారా టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోవాలి కదా టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ తెలుగు ఇంగ్లీష్ రెండు తీసుకుని రిపిటేషన్ చేయాలి ఎక్కువ రిపిటేషన్ చేయాలి చెప్పాలి వాళ్ళు చదువు రావాలి అంటే బేసిక్స్ ఇప్పుడు లేకపోతే తర్వాత 5 క్లాసులు ఏం చేయలేదు చిన్నప్పుడు వాళ్ళ బేసిక్స్ ఆ 5th క్లాస్ 6th క్లాస్ లోపలే వాళ్ళ బ్రెయిన్ అన్ని టేకప్ చేస్తారు ఆరేకొచ్చా చెప్పు 6 6 12 6 18 6 24 6 28 6 30 6 36 6 42 6 48 గుడ్ ఆ నుంచి మరి మిగిలిన 6 ఎకరం వచ్చా నువ్వు కూర్చోరా 6 ఎకరం రాదు 5 వయస్సు సాగి వర్తిస్తే ఇది యూనిఫామ్ ఎందుకు వేసుకోలేదు చెప్పండి ₹60 అంతా ఇచ్చాడు కదా మరి కుట్టించుకోకపోతే చెప్పండి కుట్టించుకుంటాను అన్ని బట్టలు ఇచ్చారా మీకు మరి ఎందుకు కుట్టించుకోలేదు ₹60 డబ్బులు ఇచ్చారా కుట్టించుకోవడానికి అకౌంట్ లో పడుతుంది డ్రెస్ లేకుండా టైం ఇవ్వండి 15 రోజులు టైం ఇవ్వండి ఈ సంవత్సరం ఆఖరికి జనవరి 1st కల్లా అందరూ డ్రెస్సెస్ తోటి రావాలి గుర్తుపెట్టుకోండి 15 రోజుల్లో కుట్టించుకోవాలి ఎంతమంది నచ్చుతాయి మీరు ఏ క్లాస్ కా క్లాస్ డివైడ్ చేయండి ఫస్ట్ క్లాస్ రూమ్ లో ఉండాలి సెకండ్ క్లాస్ మీరు మారండి మీరు మార్చి మీరు వాళ్ళకి టీచ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్ళి వర్క్ ఇవ్వండి మానిటర్ చేసుకోండి అంతేగాని అందరినీ కలిపి పెడితే ఇప్పుడు 3rd క్లాస్ వాళ్ళు చెప్తున్నారు 1st క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు పిల్లలు
వర్క్ ఇస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ కాదా మీరు చెప్తా ఉంటే? తరగతి వారికి టీచర్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఎవరైనా సరే మీకు చెప్తా ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. 1 క్లాస్ ఏ క్లాస్ ఆ క్లాస్ పెట్టేసి మీరు మారి ఫస్ట్ క్లాస్ ఇక్కడ చెప్పారనుకోండి, వాళ్ళకి వర్క్ ఇచ్చేసి సెకండ్ క్లాస్ కి చెప్పండి, థర్డ్ క్లాస్ కి చెప్పండి. ఇక్కడే కదా, ఒకే క్యాంపస్ కదా, సపరేట్ క్యాంపస్ పోవాల్సిన అవసరం కదా. మీకు బెంచింగ్ ఇచ్చారా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్? నెక్స్ట్ ఎక్కడ ఏ స్కూల్ ఇచ్చారా? హై స్కూల్ ఇచ్చారా? అట్టహాసంగా ఆకృతి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నర్సారావుపేట పట్టణంలోని ఏంజల్ టాకీస్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆకృతి షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆకృతి యాజమాన్యానికి అభినందనలు తెలిపి వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. స్థానిక కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో గత 3 రోజుల నుండి టెలికాం స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు కమ్యూనికేషన్ వర్క్షాప్ నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ వర్క్షాప్ ద్వారా విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఏ విధంగా లక్ష్యాన్ని చేరుకోవాలి, కెరీర్లో విజయం సాధించడంతో ఆలోచన విధానం ఎలా ఉండాలి, జీవితంలో లక్ష్యాన్ని సాధించడం కోసం ఎలాంటి సాంకేతిక నైపుణ్యాలు ఫాలో అవ్వాలి అనే అంశాలపై 400 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రూబికా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్ ఏఎల్జీఆర్ గారు, పవన్ కుమార్ గారు, రాధాకృష్ణ గారు, అర్చన గారు పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలోని కళాశాల ప్రిన్సిపల్ ఎన్ వెంకటేశ్వర జ్ఞాన గారు, టీపీడీ ఎం బాలకేశ్వరరావు గారు సిబ్బంది పాల్గొన్నారు. Since from 3 days we are having interview skill training program conducted by Rubicon, and it is very helpful for us. It motivates us to speak in English, and also the communication skills were developed by us. The trainer also spoke in English so that it motivated us to develop our communication skills, and also it motivated me personally to speak in English always, and I always try to speak in English, and also my friends who are with me, they are also trying to speak in English after listening to these interview skill classes. Past 3 days నుంచి మాకు రూబికాన్ బార్క్లేస్ నుంచి క్లాసెస్ జరుగుతున్నాయి. ఎన్జిఆర్ సార్ వచ్చి మా క్లాస్ చెప్తున్నారు అబౌట్ ఇంటర్వ్యూ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, హౌ టు ఇంప్రూవ్ అవర్ స్కిల్స్ ఇన్ ఇంటర్వ్యూస్, అండ్ హౌ టు డెవలప్ అవర్ కెరీర్ ఆబ్జెక్టివ్స్, అండ్ ఎలా ఉండాలి, ఎలా చెప్పాలి ఇంటర్వ్యూస్లో, మనం కెరీర్లో ఏమేమి సాధించాలి, ముందు సాధించాలంటే ఏమేమి కావాలి అన్నీ చెప్పారు మాకు. దీనివల్ల మాకు చాలా యూజ్ ఉంది. మాకు ఇంతవరకు ఇంటర్వ్యూస్ ఇదే ఫస్ట్ టైము. క్రీడల ద్వారా మానసిక ఒత్తిడిని జయించవచ్చని ఏపీసీఎం కప్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి కోటప్పకొండ జడ్పీ హైస్కూల్లో ఏపీసీఎం కప్ 2021-22 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఘనంగా జరిగింది. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కార్యక్రమాన్ని ప్రారంభించి నియోజకవర్గ స్థాయిలో బాలురు బాలికల విభాగాల్లో ఈ పోటీలు జరుగుతున్నాయి. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ఆటల పోటీలను గౌరవ శాసనసభ్యులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వాలీబాల్ సర్వీస్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. బాలికల విభాగంలో కబడ్డీ పోటీలను ప్రారంభించారు. నాడు నేడు ద్వారా 68 లక్షలతో పాఠశాలను బాగు చేసుకున్నామని తెలిపారు. పాఠశాలకు కాంపౌండ్ వాల్, గేట్, మంచినీరు, వేదికను ఏర్పాటు చేసుకుని పాఠశాల రూపురేఖలను మార్చివేశామని తెలిపారు. పాఠశాల విద్యలో ఇవాళ ఏపీ నెంబర్ 1గా నిలిచిందంటే దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపే కారణమని ప్రశంసించారు. ప్రతి విద్యార్థికి మేనమామలా చదువుకోవడానికి అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నారని వివరించారు. ప్రతి విద్యార్థికి ఆటలు చాలా ముఖ్యమన్నారు. కార్పొరేట్ సంస్థల్లో చదువుకునే విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. మానసిక ఒత్తిడిని జయించడానికి క్రీడలు దోహదపడతాయని అన్నారు. క్రీడల ద్వారా టీమ్ స్పిరిట్ పెరుగుతుందని, అది భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుందన్నారు. క్రీడల్లో బాగా రాణిస్తే ఉద్యోగాల్లో అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ఈ పోటీలో విద్యార్థులంతా బాగా రాణించి రాష్ట్ర స్థాయిలో పథకాలు పొందాలని ఆకాంక్షించారు. అలా రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన వారికి ప్రోత్సాహకాలు అందించడమే కాకుండా సత్కరించి వారిని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నర్సారావుపేట ఎంపీపీ మూరబోయిన శ్రీను గారు, జెడ్పీటీసీ చిట్టిబాబు గారు, రొంపిచర్ల జెడ్పీటీసీ చిట్టిబాబు గారు, కోటప్పకొండ సర్పంచ్ నాగిరెడ్డి గారు, ఇన్ఛార్జ్ ఎండీఓ శ్రీనివాసరావు, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ దాసరి శ్రీను గారు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
స్థానిక శాసనసభ్యుల వారికి గౌరవనీయులు శ్రీ డాక్టర్ విశ్వాలతో మనం సన్మానిస్తున్నాము. ఆశీర్వాదాలు కూడా మన దగ్గరికి వస్తున్నారు. సీఎం కప్ మనం ఎంతో ప్రతిష్టాత్మక సీఎం గారు నాడు నేడు కింద పాఠశాలకి ఏ విధంగా అభివృద్ధి చేశారో మీ అందరూ చూస్తున్నారు. ఈ పాఠశాల చూస్తే అర్థమవుతాం. సుమారు 68 లక్షలతో మన నియోజకవర్గంలో సుమారు 10 కోట్ల రూపాయలతో ఈరోజు నాడు నేడులో ఫస్ట్ ఫేజ్ లో స్కూల్స్ అన్ని కూడా బాగు చేయడం జరిగింది. ఈ స్కూల్ కి నేను వచ్చినప్పుడు కాంపౌండ్ వాల్ కావాలి సార్, మాకు గేట్ కావాలి సార్ అని, ఇది హెచ్ఎం గారు మంచినీళ్ళు కావాలని, అట్లానే వాటర్ పైప్ లైన్ కావాలని చెప్పి ఈ వేదిక కూడా ఏర్పాటు, ఈ స్టేజ్ కూడా నాడు నేడులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత గొప్పగా దేశంలో ఎక్కడ లేని విధంగా నిన్నే ఒక సర్వే జరిగింది దేశవ్యాప్తంగా. ఆ సర్వేలో కూడా ఆంధ్రప్రదేశ్ గతంలో కేరళ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉండేది. ఈ స్కూల్ విద్యలో కానీ మరి పాఠశాల విద్యలో కానీ లేకపోతే విద్యలో సంబంధించి అన్ని అంశాలను పరిగణలో తీసుకుంటే ఈరోజు కేరళను కూడా వెనక్కి నెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషితో అర్థమవుతుంది. దాదాపు 38 మార్కులు మన రాష్ట్రానికి వస్తే 36.5 మార్కులు కేరళ రాష్ట్రానికి వచ్చింది. సెకండ్ ప్లేస్ లో ఉన్న కేరళ రాష్ట్రానికి ఈరోజు చక్కగా చూస్తున్నాం. మీరందరూ ఎంత చక్కగా స్కూల్ డ్రెస్ వేసుకున్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. గతంలో ఇలా ఉండేదా పాఠశాలలో పిల్లలు? లేదు. మధ్యాహ్న భోజనం పెడితే అది ఉడికిందా లేదా, గుడ్లు వారానికి 2 రోజులు మరి సరిగ్గా ఉన్నదా లేదా అనే పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయనే పరిశీలించి మరి చిక్కీలు ఉండాలి, వారానికి 5 రోజులు గుడ్డు ఇవ్వాలి, మరి వేరే మెనూలో రోజుకు ఒక ఐటమ్ పులిహార కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఈ విధంగా బ్రహ్మాండంగా మధ్యాహ్నం భోజనం పెట్టడమే ఈరోజు ప్రధాన అంశంగా పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఈ విధంగా మరి అలానే ఈరోజు ఈ స్కూల్లో చూస్తే మీరు వాతావరణం మంచినీళ్ళు కానీ పెయింట్లు వేయడం కానీ అదేవిధంగా పాఠశాలకి ఈరోజు మరి అన్ని అందులో చేకూర్చి అలానే కూర్చోవడానికి బెంచీలు కానీ బ్లాక్ బోర్డ్స్ కానీ బ్రహ్మాండంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీకు అందించిన ఒక మేనమావలాగా మీరు చూస్తున్న ప్రేమ అభిమానాలు మీరందరూ చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి వాతావరణం ఎప్పటికీ రాదు ఈ రాష్ట్రంలో. మీ హెడ్ మాస్టర్ గారు చెప్పారు, ఎవరికీ లేనటువంటి అదృష్టం 10 ఎకరాల సువిశాలమైనటువంటి గ్రౌండ్ ఉంది. అంతేకాకుండా పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు కూడా మీ అందరికీ పుష్కలంగా ఉన్నాయనే విషయం కూడా ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు చెప్పినటువంటి మాటగా మనం చేస్తా ఉన్నా. నిజంగా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఈ పాఠశాలను చూస్తా ఉంటే గుంటూరు జిల్లాలోనే ఈ పాఠశాల బ్రహ్మాండంగా ఉంది అనేటటువంటి అనుభూతి కలుగుతా ఉందనే విషయం కూడా మనం చేస్తా ఉన్నాం. విద్యార్థులకి చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. విద్యార్థుల చదువు నిజంగా మీ మేనమామగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రతి బిడ్డ కూడా ఇంగ్లీష్ లో చదవాలి, ప్రపంచంతో పోటీ పడాలి, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఉద్యోగం సంపాదించాలి, ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి, ఈ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలనేటటువంటి ఆకాంక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాడు నేడు కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున స్కూల్ని ఇంత సుందరంగా తయారు చేసినటువంటి వార్తల్లో చిన్న విరామం. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాదాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డీడీ బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు,
రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డీడీ బాల్స్, కాసికాయ దండలు, ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబ జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం, నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబ, మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. వార్తలకు తిరిగి స్వాగతం. డిసెంబర్ 8వ తేదీ నుండి 11వ తేదీలో అనంతపురం జిల్లాలో జరిగిన బాస్కెట్బాల్ స్టేట్లో వాగ్దేవి ఇంటర్ మరియు డిగ్రీ విద్యార్థినులు పాల్గొనగా జాతీయ స్థాయి జట్టుకు విప్పర్ల వెంకటలక్ష్మి, డేరంగుల అమూల్యాలు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావు తెలిపారు. సందర్భంగా కళాశాల యాజమాన్యం రాయల శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, సురేష్ బాబు, కృష్ణకిషోర్, కృష్ణారావు, వ్యాయామ ఉపాధ్యాయులు బెల్లంకొండ చిన్నబాబు మరియు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు. ఈరోజు మరి నర్సాపేట వాగ్దేవి జూనియర్ కళాశాల నుంచి 2 విద్యార్థులు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి మొన్న 8 నుంచి 11వ తారీఖు వరకు అనంతపురంలో జరిగినటువంటి బాస్కెట్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలలో మా వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు 2 పార్టిసిపేట్ చేశారు. వారిలో మన రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి 2 విద్యార్థులు సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాం. వారిలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి డేరంగుల అమూల్య, అలానే డిగ్రీ చదువుతున్నటువంటి విప్పర్ల వెంకటలక్ష్మి ఇద్దరు కూడా జాతీయ స్థాయి బాస్కెట్బాల్ జట్టుకి ఎంపికైనందుకు ఈ సందర్భంగా ఆ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఇద్దరిని కూడా మా కాలేజీ యాజమాన్యం తరఫున అభినందిస్తూ ఈ విజయానికి కారకులైనటువంటి మా ప్రిన్సిపల్ నాగేశ్వరరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ దానికి మంచి విద్యార్థులకి మంచి చక్కటి శిక్షణ ఇచ్చినందుకు ఫిజికల్ డైరెక్టర్ చంద్రబాబును కూడా మేనేజ్మెంట్ తరఫున అభినందిస్తూ రొంపిచెర్ల మండలంలో పలు గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటను శనివారం మండల వ్యవసాయ అధికారి బి శ్రీనివాస్ నాయక్ పరిశీలించారు. మొక్కజొన్న పంటను ఆశించిన కత్తెర పురుగును పరిశీలించి నివారణ చర్యల గురించి వివరించారు. మండలంలో గత ఏడాది కంటే ఎక్కువగా రైతులు మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారని అన్నారు. మండలంలో 1000 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారని అన్నారు. నెల వ్యవధిలో గల ఈ పంటను కత్తెర పురుగు ఆశించిందని అన్నారు. దీనివలన పంట దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. దీని నివారణకు ప్రొక్లైన్ ఎకరానికి 100 గ్రాముల చొప్పున, అదేవిధంగా కోనోపాస్ ఎకరానికి 1/2 లీటర్ చొప్పున పిచికారీ చేసి చల్లాలని అన్నారు. కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే నువ్వా ఎకరానికి 1 లీటర్ చొప్పున పిచికారీ చేసి చల్లాలని అన్నారు. మిర్చి పొలాల్లో తామర పురుగు వలన దెబ్బతిన్న మిర్చి సాలల్లో అంతర పంటగా రైతులు మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారని అన్నారు. ఇది మంచి నిర్ణయమని అన్నారు. మొక్కజొన్న పంట సాగుకు అనుకూలమైన సమయమని అన్నారు. దీనివల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని అన్నారు. కార్యక్రమంలో విఏఏ ప్రమీల రైతు భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. రొంపిచెర్ల మండలంలో మొక్కజొన్న పైరు సుమారుగా ఇప్పటివరకు 1000 ఎకరాల్లో పంట పడింది. దీంట్లో విత్తనం మొలకెత్తిన తర్వాత ఒక వారం రోజుల్లోపు ఈ కత్తెర పురుగు విపరీతంగా వచ్చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కొంత అదుపులో ఉన్నప్పటికీ కత్తెర పురుగు ఇప్పటికి కూడా కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ పైరు దాదాపు 30 రోజులైంది నాటి. ఇప్పుడు పురుగు అక్కడక్కడ లేత చిగురాకులు తిన్న తర్వాత ఆకు పెరిగి బయటకు వచ్చినప్పుడు మనకి ఆ పురుగు తిన్నది కనిపిస్తుంటుంది. తర్వాత పురుగు విసర్జనం కూడా ఈ ఆకు సుడులో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ 40 రోజుల తర్వాత పైరు పెరిగి పైన కంకి వచ్చే దశ వచ్చిన తర్వాత ఇంకా ఆ పురుగు వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఆ పురుగుని కంట్రోల్ చేసుకోవడానికి మనం ప్రొక్లైమ్ అంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ ఎకరానికి 100 గ్రాములు, అట్లాగే క్యూరోక్రాన్ అంటారు ప్రొఫ్నోఫాస్, అది ఎకరానికి 1/2 లీటర్ చొప్పున పిచికారీ చేస్తూ ఉంటే ఈ పురుగు అదుపులో ఉంటుంది. మరి పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే రీమాన్, నోవల్యురాన్ అనే మందు కూడా ఎకరానికి 1/2 లీటర్ వరకు కూడా పిచికారీ చేసుకొని ఈ పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. కొంతమంది రైతులు ఈ మిర్చి పైరు కొంత దిగుబడులు తగ్గుతున్నాయని మిర్చి అలాగే ఉంచేసి మధ్యలో సాళ్లలో కూడా మొక్కజొన్న వేస్తున్నారు. తర్వాత నీటి వస్తు ఉన్న రైతులందరూ కూడా మొక్కజొన్న వేసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొక్కజొన్న పైరు సంక్రాంతి పండగ వరకు కూడా
వేసుకోవచ్చు. దిగుబడులు పెద్దగా ఏమి తేడా రావు. రొంపిచెర్ల మండల కేంద్రమైన రొంపిచెర్లలో గల అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం గర్భిణీ స్త్రీల సత్వర నమోదు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఐసీడీఎస్ సూపర్వైజర్ కె శశిదేవి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు తమ కేంద్రాల పరిధిలో గల గర్భిణీ స్త్రీలను గుర్తించి నమోదు చేయాలన్నారు. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలని అన్నారు. ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు బాలింతలు అందిస్తున్న పౌష్టికాహార పదార్థాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి గర్భిణీ స్త్రీలను నమోదులు వారికి ఇవ్వాల్సిన పోషక పదార్థాల గురించి వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పిల్లల గుణింతాలు కూడా చెప్పలేకపోవడం ఏంటి? ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. క్రీడల ద్వారా మానసిక ఒత్తిడిని జయించవచ్చు. ఏపీ సీఎం కప్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. రొంపిచెర్ల మండలంలో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంట పరిశీలన చేసిన వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ నాయక్. ఇవి నాటి వి న్యూస్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట.